మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిటి నీ కృపలో భద్రపరిచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, మన ఎడల దేవునికి ఉన్న తలంపులు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఉన్నతముగా ఉంటాయి. దేవుని తలంపులు మన పట్ల ఎంత ఉన్నతమైనవో పరిశుద్ధ గ్రంథంలోని కొందరు వ్యక్తుల జీవితాలను ధ్యానిస్తే మనము గ్రహించవచ్చు. యాకోబు తలంపు సంపాదించాలని కలిగి ఉన్నాడు. తన అన్న అయిన ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని సంపాదించాలని, అతని దీవెనను సంపాదించాలని, లాబాను వద్ద పనికి తగిన జీతము సంపాదించాలని యాకోబు తలంపు కలిగి ఉన్నాడు. కానీ యాకోబు పట్ల దేవుని తలంపు ఏమిటంటే అతడు ఇశ్రాయేలుగా మార్చబడాలని. అదేవిధంగా దావీదు పట్ల అతని తండ్రి తలంపు అతడు కేవలం ఒక గొర్రెల కాపరిగా జీవించడానికి మాత్రమే పనికి వస్తాడని. కానీ దావీదు పట్ల పరమ తండ్రి తలంపు ఏ రీతిగా ఉన్నదో తెలుసా? తన జనులకు అతడు రాజుగా అభిషేకించబడాలని. ఇంకా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త తలంపు ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని మరణాపేక్ష గలవాడై తలంచినాడు. కానీ దేవుని తలంపు ఏలియా పట్ల ఏ విధముగా ఉన్నదో తెలుసా? అతడు సజీవుడుగా ఎత్తబడాలని, అగ్ని రథములు, అగ్ని గుర్రముల చేత, సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణుడు కావాలని. అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో చూసినట్లయితే సౌలు యొక్క తలంపు సంఘమును హింసించాలని. కానీ సౌలు పట్ల దేవుని తలంపు అతడి పౌలుగా మార్చబడాలని, అతని వలన సంఘములు బలపరచబడాలని. ప్రియ దైవజన్మ, ఈ వాక్యము వింటున్న నీ నా పట్ల కూడా దేవుని తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. మన పట్ల మనకున్న తలంపులు ఎంతో వ్యర్థమైనవి. మన ఎడల దేవుడు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి విశ్వాసి జీవితం పట్ల దేవుని తలంపులు ఏమై ఉన్నాయో తెలుసా? మనము యాకోబు వంటి జీవితం నుండి మార్పు నుండి ఇశ్రాయేలుగా మార్చబడాలని, రాజులైన యాజక సమూహములో చేర్చబడాలని, అగ్ని అభిషేకము పొందుకోవాలి అని, మన ద్వారా క్రీస్తు సంఘము బలపరచబడాలి అని, మన ద్వారా దేవుని రాజ్యము ఈ భూలోకములో విస్తరింపబడాలి అని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు నీ పట్ల నీవు భూ సంబంధమైన తలంపులకు పరిమితమైపోయావేమో. కానీ నీ పట్ల దేవుడు పర సంబంధమైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులు నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నీ జీవితాన్ని ఈ దినమే దేవుని చేతులకు అప్పగించుకో. అర్హమైన పాత్రగా నిన్ను మార్చి తన తలంపు ప్రకారము నీ జీవితాన్ని ఆయన మలచివేస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా ఎడల నీకున్న తలంపులు ఎంత ఉన్నతమైనవో ఈ దినం మాకు బయలుపరిచిన విధానమును బట్టి నీకు వందనములు. దేవా, నీ తలంపు ప్రకారం మా జీవితాలను మలచమని మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న. తన 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి పోత పోసిన విగ్రహాలను తీసివేసిన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.